అందరూ వచ్చేశారు, మీరే లేటు. అబ్బాబా ఆపే, నేను అసలు టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరతను? మా భాస్కర్ అనే కొడుకండి. ఇతను కూడా మీ అన్నలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరేయ్, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పెళ్లి పిలిపికి వెళ్దాం. అందర్నీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆ ఆడబడుచుని పిలిచావా? ఆ ఇంటికా? వాళ్ళు మొహాన్ని తలిపేస్తే? నేనెవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయామండి నాయనమ్మ. రా. ఏం అరుపులో? శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయాం నాయనమ్మా. రా. ఎవరే అది? అబ్బే, ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలోడు మనోడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నా నాయనమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లో ఉంటే కాదంటావేంటి? నీళ్ళు బాబా, నీకేం మైరం వచ్చిందే? కళ్ళలో కుంకుడికాయ పులుసు పోసావు? అయ్యయ్యో, చూడలేదండి. సర్లే, నీళ్లు పోసాడు. మణుతున్న కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా మేమంతా ఉన్నా ఆడబడుచు బావమర్ది మీరు లేకపోతే ఆ శుభకార్యం వెల్తిగానే ఉంటుంది. అయ్యగారు, అయ్యగారు, ఆ డ్యాము బద్దలైపోతుందని ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. తీసుకురండి. కష్టాలు వచ్చాయి కదా మనకి. తీసుకురండి. ఆపండి. ఇక మీకు ఈ శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కున ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం రండి. ఎక్కడికి ముస్తాబవుతున్నావు? షష్ఠి పూర్తికి అత్తయ్య మాయ వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. పిలిస్తే వెళ్ళిపోతావా? జరిగింది వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోను. అక్కడికి వెళ్ళావంటే ప్రాణం తీస్తా, ప్రాణం తీసేస్తా. నమస్కారం బాబుగారు.
రే సరిగా సర్దు. హాయ్ రే నువ్వు వెనకాల నిలబెట్టు. అటగానండి. ఏంట్రా అలాగే చూస్తా ఇది అందుకో. అలాగే. రఘుబాబు ఇదే మంచి టైము. లోపలంతా యమ్మ ఓసారుగా ఉన్నారు. మంగమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయమని తాతయ్యని అడిగాయి. ఎల్లు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారండి. మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మన ఇల్లు ఈ ఇల్లు ఏమిట్రా అంతా ఒకటైపోయాక ఎట్టగవుద్దండి? ఎర్రబాబు గారు కోడలు గారు రాలేదు కదా, వాళ్ళ మనసులో కష్టం కూడా పోవాలంటే ఈ ఇంటి పిల్ల మన ఇంటి కోడలైంది అనుకోండి. ఏమిట్రా నువ్వు అనేది? అదేనండి, శంకరం గారు అమ్మాయి మంగమ్మ గారు ఉన్నారు కదండి, అట్టాగే మన అనసూయమ్మ గారు అబ్బాయి ప్రకాష్ బాబు ఉన్నాడు, పారిన్లో చదువుతున్నాడు. ప్రకాష్ బాబు గారికి మంగమ్మ గారికి పెళ్లి చేసామనుకోండి, ఈ ఇల్లు ఆ ఇల్లు లక్కలాగా అతుక్కుపోతాయండి. బావా, ఒక పెళ్లిలో విడిపోయాం, ఈ పెళ్లితో పూర్తిగా కలిసిపోయినట్టు అయిపోతుందిగా, ఏమంటావు? నా మనవరాల్ని నా చెల్లెలింట్లోనే ఇచ్చుకుంటున్నావంటే నాకు మాత్రం ఆనందం కాదా బాబా? అయినా శంకరం నువ్వేమంటావయ్యా? మంగని ఎప్పటి నుంచో తెలుసున్న ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటున్నాను మావయ్య. పైగా ప్రకాష్ చదువుకున్నవాడు, నాకేం అభ్యంతరం లేదు. బాబు వెళ్ళి నీ మనసులో మాట చెప్పే బాబు. ఆలోచించక బాబు. ఇప్పుడు ఆలోచిస్తే చేయి దాటిపోతే ఒట్టి మాటలే కదా జరుగుతుంటా. వెళ్ళి బాబు. మావయ్య, ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో పెరుగు అడుగు పెట్టాను. ఈవేళ నా కొడుకు ఈ ఇంటి కల్లుడవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య. ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా. వద్దు బావా, నిశ్చితార్థం మనకు అచ్చిరాలేదు. ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం, ఏమంటావు? అలాగే బావా, నీ ఇష్టం. శుభం. దానికి బయలుదేరు బావా. పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేద్దాం బావా. సలహా ఇచ్చి ఎంత మంచి పని చేశాను. అవునవును, నువ్వు చేసింది కరెక్ట్. రఘు బాబు, నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మనవడిగా నువ్వెన్నో చేశావు. తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు. చూడు, ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి నీదేరా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే. మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. అవునరా, అవును. ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు. తాతయ్యని మెళ్ళో వేయాలన్నావుగా, ఇది నా పెద్ద కొడుకు లేడు. వాడి లేని లోటు లేకుండా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు.